హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అందరూ బాగున్నారా? మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఛానల్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ స్టార్ట్ చేద్దామా? మీరు రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉండండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళ కోసం చెప్తున్నానమ్మా. మనం చేస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. హిందూ పేపర్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీని మనం డిస్కస్ చేయబోతున్నాము. రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. సో, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు డిఫరెంట్ కోర్సెస్ కనిపిస్తాయి. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్స్ తీసుకోండి. మెయిన్ పాయింట్ ఏంటంటే రికార్డెడ్ వీడియోస్‌తో పాటు ప్రతిరోజు లైవ్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సో, ఏ టాపిక్ మీద ఏ డౌట్ ఉన్నా కూడా లైవ్ క్లాసెస్‌లో డైరెక్ట్‌గా మీరు నాతో మాట్లాడి డౌట్స్‌ని క్లియర్ చేసేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఆల్రెడీ సీజీఎల్‌కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ప్రతిరోజు లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయమ్మా. వాళ్ళ కోసం మనం ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్‌ని కూడా స్టార్ట్ చేశాము. ప్రతిరోజు కంటిన్యూ అవుతుంది. అది జెనిసిస్ ప్రోగ్రామ్. ఈ జెనిసిస్ ప్రోగ్రామ్‌లో ఏం చేస్తున్నాం మనం? గ్రామర్‌కు సంబంధించి టాప్ 500 గ్రామర్ రూల్స్ అనే ఒక సిరీస్‌ని మనం ప్రతిరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది లైవ్ క్లాసెస్‌లో. సో, అట్ ద సేమ్ టైమ్ ఎవరైతే ఐబీపీఎస్ ఎగ్జామ్ రాసి ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతామో, మెయిన్స్‌కి ప్రిపరేషన్ కావాలి, ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ఒక ప్రోగ్రామ్‌ని కూడా మనం స్టార్ట్ చేసాము. లైవ్ క్లాసెస్ దీనికి కూడా జరుగుతున్నాయి. మెయిన్స్‌లో ఇంగ్లీష్ కాన్ఫిడెంట్‌గా రాయాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ మెయిన్స్ మాస్టర్ స్ట్రోక్ అనే ప్రోగ్రామ్ హెల్ప్ అవుతుంది. ఇక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ నేను ఈరోజే మొదలుపెట్టడం జరిగింది. అదే ఎరుడైట్. ఎరుడైట్ అనే ప్రోగ్రామ్‌లో ప్రతిరోజు నేనేం చేయబోతున్నాను? హిందూ పేపర్ కంప్లీట్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్. సో, హిందూ పేపర్‌ని కంప్లీట్‌గా అనాలిసిస్ చేస్తూ దాని ద్వారా కరెంట్ అఫైర్స్ నేర్చుకోబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ ఈరోజే లాంచ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది నాకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయాలని నేను ట్రై చేస్తూ, దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్‌ని చేస్తూ మొత్తానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఎరుడైట్ అనే ప్రోగ్రామ్‌కున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మార్నింగ్ 4:00కి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. లైవ్ క్లాస్ అనమాట. సో, మీరు కూడా ఒకవేళ హిందూ పేపర్‌కి సంబంధించి కరెంట్ అఫైర్స్ నేర్చుకోవాలి. లైవ్ క్లాస్ వినాలి. మార్నింగ్ 4కి చక్కగా ఫ్రెష్‌గా ఉంటుంది. మార్నింగ్ 4 అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. మన మైండ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో, మీరు కూడా లైవ్ క్లాస్‌కి రావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. ఎరుడైట్ ప్రోగ్రామ్ ఎలా తీసుకోవాలి? లైవ్ క్లాస్‌కి ఎలా రావాలి? ఈ ప్రోగ్రామ్‌కి రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. 6300 493953 అనే నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. 6300 493953 అనే నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. ఈ ఎరుడైట్ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అవుతుంది. అన్ని ఎగ్జామ్స్‌కి ఉపయోగపడేలాగా నేను కరెంట్ అఫైర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. లైవ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను చెప్పిన కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్ ఫైల్ కూడా నేను మన సెపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా! ఆ గ్రూప్స్‌లో నేను షేర్ చేస్తున్నాను. ఇంకా చాలా విషయాలు నేను మీకు తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పటికే వొకాబులరీ క్లాస్ స్టార్ట్ చేయడం లేట్ అయిపోయింది. ఇక మొదలు పెడదామా? మనం చూస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్ హిందూ న్యూస్ పేపర్ సెప్టెంబర్ 4థ్ హిందూ న్యూస్ పేపర్ నాన్న ఇది. ఇందులో ఇంపార్టెంట్ వొకాబులరీ చూసేద్దాం. ఆబ్లీవియస్ అనే ఒక బ్యూటిఫుల్ వర్డ్ అయితే వచ్చింది. ఆబ్లీవియస్ అంటే ఏంటో తెలుసా? తెలియకపోవడం. అన్‌ఎవేర్. ఆబ్లీవియస్ అంటే అన్‌ఎవేర్. అయితే ఇక్కడ ప్రిపోజిషన్ గుర్తుపెట్టుకోండి ఆబ్లీవియస్ టు. ఇక జనరల్‌గా ఎలిగేషన్ అంటాం తెలుసా? ఎలిగేషన్ అంటే ఏంటంటే తప్పు చేసినవాడు నింద. సో, ఎలిజ్డ్ అంటే సెడ్ టు మేక్ మిస్టేక్. అంటే సెడ్ టు హావ్ డన్ మిస్టేక్. అతను తప్పు చేశాడు అని అందరూ అంటున్నారు. అది ప్రూవ్ అవ్వలేదు. అతను తప్పు చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కానీ అతను తప్పు చేశాడు అని అందరూ అంటున్నారు. అప్పుడు సెడ్ టు హావ్. ఉదాహరణకి మై ఫ్రెండ్ ఎలిజ్డ్ థట్ ఐ స్టోల్ హిస్ మనీ. నేను వాడి డబ్బులు తీసేసానని నా ఫ్రెండ్ నన్ను ఎలిజ్ చేశాడు. ఎలిజ్ అంటే బ్లేమ్. అవును. నేను అనవసరంగా కాంప్లికేటెడ్‌గా చెప్పాను. సింపుల్‌గా చెప్పాలంటే ఎలిజ్డ్ అంటే బ్లేమ్ అని రాసేసుకోండి. గొడవ లేదు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. అఫెండర్ అంటే ఎవరు చెప్పండి? మనం ఎవరిని అఫెండర్ అంటాము?
ఎవరైతే అఫెండ్ చేస్తాడో వాడిని అఫెండర్ అంటాం. ఊరుకోండి శ్యామ్ సార్. అఫెండ్ చేసే వాళ్ళని అఫెండర్ అంటామని చెప్తే మాకేం అర్థం అవుతుంది సార్? అఫెండర్ అంటే ఏంటో చెప్పండి సార్ అంటారా? సరే క్రిమినల్ అమ్మా. క్రైమ్ చేసేవాడిని క్రిమినల్ అంటాం గదా! అంతే అలాగే. అంతకంటే ఏం లేదు. నాకు చాలా ఇష్టమైన వొకాబులరీ ఆర్టిక్యులేట్. ఆర్టిక్యులేట్ అంటే మేక్ క్లియర్, స్పష్టీకరణ చేయడం. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. ఆర్టిక్యులేట్ అంటే ఎక్స్‌ప్లెయిన్ క్లియర్‌లీ. కన్సర్న్ అంటే వర్రీ. దేని గురించైనా వర్రీ అవ్వడం అన్నమాట. కన్సర్న్ అంటే దేని గురించైనా వర్రీ అవ్వడం. ఈ ఆర్టికల్‌లో ఎన్ని బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చాయో అసలు ఈరోజు నాకైతే ఈ ఆర్టికల్ బా నచ్చింది. ఇక తర్వాతొచ్చి రెట్రిబ్యూషన్. మీకు రెట్రిబ్యూషన్ అంటే తెలుసా నాన్న? రెట్రిబ్యూషన్ అంటే తప్పు చేసిన వాళ్ళకిచ్చే పనిష్మెంట్. పనిష్మెంట్ అనమాట. రెట్రిబ్యూషన్ అంటే తప్పు చేసిన వాళ్ళకిచ్చే పనిష్మెంట్. దానికి అపోజిట్ తెలుసా? ఇంప్యూనిటీ. అంటే పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం అనమాట. రెసిస్టెన్స్. ఇమ్యూనిటీ అని కూడా అంటాం. పనిష్మెంట్ నుంచి తప్పించుకోవడం. అంటే పనిష్మెంట్ లేకుండా ఉండడం. ఇంప్యూనిటీ అంటే హావింగ్ నో పనిష్మెంట్. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్ అవ్వడం. దేంట్లోనైనా ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటాము? ఇంటర్వెన్షన్ అంటాం. దేంట్లోనైనా ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామమ్మా? ఇంటర్వెన్షన్ అంటాం. కన్విక్ట్ అంటే తెలుసు కదా! తప్పు చేసినవాడు. కన్విక్ట్ అంటే ద పర్సన్ క్రిమినల్ అని రాయండి పర్వాలేదు. యాక్చువల్‌గా ఏంటంటే అదుపులో ఉన్నవాడు అంటాం. సో, పర్వాలేదు కన్విక్ట్ అంటే క్రిమినల్ అని రాసేయండి. ప్రిపోజిషన్స్ క్లాస్‌లో వస్తుంది ఆన్ అనే ప్రిపోజిషన్. ఇన్‌ఫ్లిక్ట్ ఆన్. ఇన్‌ఫ్లిక్ట్ ఆన్ అంటే ఏంటంటే బలవంతంగా ఎవరి మీదైనా కూడా రుద్దడం అనమాట. సో, ఇన్‌ఫ్లిక్ట్ అంటే ఫోర్స్ అని రాయండి. ఎవరినైనా ఫోర్స్ చేయడం అనమాట. ఇన్‌ఫ్లిక్ట్ ఆన్ అంటే ఎవరి మీదైనా దేన్నైనా ఫోర్స్ చేయడం. పనిష్మెంట్ ఇన్‌ఫ్లిక్టెడ్ ఆన్ అంటే వాళ్ళ మీద పనిష్మెంట్‌ని వేశారు. సో, సంథింగ్ ఫోర్స్డ్ ఆన్ సంబడి అని రాయండి. ఇన్‌ఫ్లిక్టెడ్ ఆన్ సంథింగ్ ఫోర్స్డ్ ఆన్ సంబడి. ఇక రయోట్ అంటే ఆందోళన, గొడవ. రయోటర్స్ అంటే ఆందోళనకారులు. గొడవ చేసేవారు. పీపుల్ హూ ప్రొటెస్ట్. రయోటర్ అంటే పీపుల్ హూ ప్రొటెస్ట్. ఎంక్రోచ్‌మెంట్ అంటే ఇల్లీగల్‌గా దేన్నైనా ఆక్యుపై చేయడం. ఎన్‌క్రోచ్‌మెంట్ అంటే ఇల్లీగల్‌గా దేన్నైనా ఆక్యుపై చేయడాన్ని ఎంక్రోచ్‌మెంట్ అంటాం. ఇది మనకి జనరల్‌గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడంటే ల్యాండ్‌లు మనకి భూములుంటాయి కదా! భూముల్ని ఎంక్రోచ్‌మెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది. సో, ఇల్లీగల్‌గా బలవంతంగా ఆక్యుపై చేయడాన్ని ఏమంటామమ్మా? ఎంక్రోచ్‌మెంట్ అంటాము. ఇక నెక్స్ట్ వొకాబులరీ ఏంటో చూద్దాం. రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారు కదా! స్ట్రీమ్ లైన్ చేయడం అంటే ఏంటో తెలుసా? దేన్నైనా ఒక దారిలోకి తీసుకురావడం అనమాట. ఒక్క నిమిషం లైన్‌లో ఉండండి. స్ట్రీమ్ లైన్ చేయడం అంటే దారిలోకి తీసుకురావడం అన్నమాట. సో, కీప్ ఇన్ ఆర్డర్. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ అంతా చిందరవందరగా ఉంది. గందరగోళంగా ఉంది. కానీ ఒక కొత్త బాస్ వచ్చాడు. అన్నీ స్ట్రీమ్ లైన్ చేసాడు. అంటే బ్రింగ్ ఇంటూ ఆర్డర్. స్ట్రీమ్ లైన్ అంటే బ్రింగ్ ఇంటూ ఆర్డర్. ట్రెడ్ అంటే ఏంటో తెలుసా? యాక్చువల్‌గా ట్రెడ్ అంటే వాక్. కానీ ఇక్కడ ట్రెడ్ అంటే ఏంటంటే మూవ్ ఫార్వర్డ్. ట్రెడ్ అంటే మూవ్ ఫార్వర్డ్. కోర్ట్ షుడ్ ట్రెడ్ కేర్‌ఫుల్లీ అంటే కోర్ట్ జాగ్రత్తగా అడుగులు వేయాలి అని అర్థం. ఎంత బా రాసాడో కదా! తర్వాత ట్రిక్కరీ అంటే మోసం. అవతల వాళ్ళను మనం ట్రాప్‌లో వేయడం. ట్రాప్ అని రాయండి పర్వాలేదు. ట్రాప్. ఇక బ్లర్రెడ్ అంటే తెలుసు కదమ్మా! కన్‌ఫ్యూజ్డ్. సరిగ్గా కనిపించకపోవడం. బ్లర్రెడ్ అంటే ఏంటంటే సరిగ్గా కనిపించకపోవడం. కన్‌ఫ్యూజ్డ్. ఆబ్వియస్ అంటే ష్యూర్. అందరికి తెలిసిన వర్డే ఇదేం కష్టమైన వర్డ్ గాదు. ఆబ్వియస్‌గా, ష్యూర్‌గా అంటాం. ఆబ్వియస్‌గా, ష్యూర్‌గా. చాలా రోజుల తర్వాత హిందూ న్యూస్ పేపర్‌లో నాకో వొకాబులరీ కనిపించింది. ఇది ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ బ్యాక్ ఎప్పుడో చూసాను నేను. మార్చ్, ఏప్రిల్‌లో చూసినట్టు గుర్తు. ఓవర్. గ్లోటింగ్ ఓవర్ అంటే విపరీతంగా హ్యాపీ ఫీల్ అవ్వడం. విపరీతంగా హ్యాపీ ఫీల్ అవ్వడాన్ని ఏమంటాము? గ్లోటింగ్ ఓవర్ అంటాం. విపరీతంగా హ్యాపీ ఫీల్ అవ్వడం. ఐ యామ్ గ్లోటింగ్ ఓవర్ మై సక్సెస్. ప్లైట్ అంటే బ్యాడ్ సిట్యుయేషన్. చాలా ఇబ్బందుల్లో ఉండడం. ఇప్పుడు బిట్రే అన్న వర్డ్ చాలా మంది ఏమనుకుంటారో తెలుసా? బిట్రే అంటే మోసం చేయడం అనుకుంటారు. నిజమే. బిట్రే అంటే చీట్. కానీ ఈ సెంటెన్స్‌లో బిట్రే అంటే ఏంటో తెలుసా? ప్రూవ్. రుజువు చేయడం. చూసారా? ఎవిక్షన్ అంటే రిమూవ్ చేసేయడం, తొలగించుట. ఎవిక్షన్ అంటే రిమూవ్.
ట్రాన్సిషన్ అంటే తెలుసు కదా! మార్పు, చేంజ్. చాలా మంచి ప్రిపోజిషన్ వచ్చింది. గ్రాపిల్ విత్, స్ట్రగుల్ విత్ పోరాటం చేయడం. గ్రాపిల్ విత్ అంటే స్ట్రగుల్ విత్ పోరాటం చేయడం, పోరాటం చేయడం. ఎగ్రీజియస్ అంటే విపరీతమైన ఆశ్చర్యాన్ని కలిగించే, షాకింగ్ అని రాయండి. ఎగ్రీజియస్ అంటే షాకింగ్, వెరీ బ్యాడ్ అని కూడా రాయండి. రిజైమ్ అంటే పరిపాలన, రూల్, పరిపాలన, రూల్. బ్లాటెంట్‌లీ అంటే నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా, ఓపెన్‌గా అంటాం. బ్లాటెంట్‌లీ అంటే ఓపెన్‌గా, నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా అంటాం కదా! అలా. సో, బ్లాటెంట్‌లీ అంటే ఓపెన్‌లీ, నిస్సిగ్గుగా అంటాం. ఇంకా చాలా వర్డ్స్ చెప్పాలనుంది. కానీ ఇప్పటికే లేట్ అయింది. నేను మాక్సిమం 10 మినిట్స్ దాటకుండా వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే చాలామందికి లెంథీ వీడియోస్ చూసే పేషెన్స్ ఉండకపోవచ్చు, టైం ఉండకపోవచ్చు. సరే. సో, ఈరోజు నేను చాలా వొకాబులరీ చెప్పాను. బట్ నేను నా టాస్క్ అయితే చేశాను. మరి మీరు మీ టాస్క్ చేయాలి కదా! నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో కొన్ని వర్డ్స్ ఇస్తాను. వాటితో ఎగ్జాంపుల్స్ తయారు చేసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. ఒక 3 వర్డ్స్ ఇస్తాను. ఒక్కొక్క వర్డ్‌తో ఒక్కొక్క ఎగ్జాంపుల్ రాయండి చాలు. ఫస్ట్ వర్డ్ ఎగ్రీజియస్ అంటే ఏమన్నాను? షాకింగ్, వెరీ బ్యాడ్. తర్వాత వొకాబులరీ నంబర్ 2 ఏంటంటే గ్రాపిల్ విత్ అంటే ఫైట్ విత్, స్ట్రగుల్ విత్. ఇంకా వొకాబులరీ నంబర్ 3 చాలా మంచి వొకాబులరీ వచ్చింది ఈరోజు. గ్లోటింగ్ ఓవర్ అంటే హ్యాపీ అయిపోవడం. చాలా గర్వంగా ఫీల్ అవ్వడం. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఈ 3 వర్డ్స్‌తో 3 ఎగ్జాంపుల్స్ రాసి కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేసేయండి ఫాస్ట్‌గా. అండ్ వీడియో బిగినింగ్‌లో చెప్పినట్టు ఆల్రెడీ లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా కాంటాక్ట్ చేయండి. అండ్ ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేసిన ఎరుడైట్ అనే ప్రోగ్రామ్, హిందూ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడే ప్రోగ్రామ్. దానికి సంబంధించి నేను ఇంకా సెపరేట్ వీడియోలో ఫర్దర్ డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ నాన్న. గుడ్ లక్.